ఈ రింగ్ దుర్గమ్మది కదా. అమ్మ దుర్గమ్మ. నీకు ఆదిత్యకి గొలుసు సగం సగం చేసి వేసినట్టే ఒకే రకమైన ఉంగరాలు నాకు వదినకి అన్నయ్య చేయించాడు. అంటే ఇక్కడికి మేము వచ్చామని ముందే తెలుసుకుని మేము మామయ్య ఏం మాట్లాడుకుంటున్నామో వినాలని ఇలా దొంగ వేషంలో వచ్చావా? చెప్తా నీ సంగతి. సిస్టర్, వాటర్ తీసుకురారా? ఉన్నాయిగా. అవేం సరిపోతాయండి, భోంచేస్తున్నాంగా. ఇంకొన్ని తీసుకురండి. అలాగే. నువ్విలా తినిపిస్తుంటే మా అమ్మ తినిపించినట్టుంది. ఇదిగోండి మామ. బాగుందిరా, చాలా టేస్ట్గా ఉంది. భలే జోకేసావురా. మేడం, వాటర్. నీకు ఇంకొకటి తెలుసా మామయ్య? అమ్మా, నువ్వు చదువు ఆపేయడం నాకు నచ్చలేదురా. ఓపెన్ డిగ్రీ చదువు. చూద్దాంలే మామయ్య. చూద్దాం కాదు, ఓకే అనాలి. ఓకే అను. సరే, ఓకే మామయ్య. సిస్టర్, బోన్ చేయగానే ఏ మాత్రలు వేసుకోవాలో ఒకసారి డాక్టర్ గారిని అడిగొచ్చి చెప్పు. వెళ్ళు సిస్టర్, భోజనం అయిపోవచ్చింది. వెళ్ళండి వెళ్ళండి. ప్రియా, నీళ్లు పోయివా. ఇదిగోండి, ఈ టాబ్లెట్ వేయమన్నారు. సిస్టర్, ఈ ప్లేట్ తీసుకెళ్లి కొంచెం బయట పెట్టారా? సిస్టర్, మీరు బాగా హెల్ప్ చేస్తున్నారు. యువర్ గుడ్ నేమ్? స్టెల్లా. ఓ, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మీరు మా మావయ్యకి బాగా హెల్ప్ చేస్తున్నారు, దగ్గరుండి చూసుకుంటున్నారని మా దుర్గమ్మ అత్తయ్యకి చెప్పాలి. ఆగండి, ఎప్పుడో చెప్పడం ఏంటి? ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. మామయ్య, మీ ఫోన్ ఇవ్వండి.
అర్జెంట్ కాలు, ఇప్పుడే వస్తాను. హలో. దుర్గమ్మ ఫోన్ కట్ చేస్తుంది ఏంటి? డాక్టర్ గారు ఏదో ఆపరేషన్ అని నన్ను అడిగితే వెళ్ళి చెప్పేసి వచ్చాను. అవునా? అది సిస్టర్. తులసి, నువ్వు క్రికెట్ కంటిన్యూ చేయాలి. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలి. నేను కోచింగ్ ఇప్పిస్తా. కోచింగ్ ఇప్పిస్తారా? చాచి చెంపలు పగలగొట్టాలనిపిస్తోంది నాకు. ఎందుకులేండి మామయ్య, అసలే నాకు దిష్టి ఎక్కువ. అందరి చూపులు ఇప్పటికే నా మీదే ఉంటాయి. ఒక్క అత్తయ్య తప్ప అందరూ నన్ను అందమైనది, తెలివైంది, చురుకైంది అంటారు. తను కూడా లోపల అనుకుంటుంది, కానీ పైకి అనదు. ఈగో. నన్ను దుర్గమ్మ అంటావు, ఆయనతో అత్తయ్య అని చెప్తున్నావా? నిజంగా నువ్వు తెలివైన దానివిరా, అందమైన దానివిరా. ఆ మట్టి బుర్రకే అర్థం కావట్లేదు. ఏం ప్రసాద్ గారు, ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ సార్. అయితే రేపే డిశ్చార్జ్ చేసేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. రెస్ట్ తీసుకోండి. ఏమండి, ఈ పూట వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అన్ని వేసుకున్నారా? వేసుకున్నాను. కాఫీ ఏమైనా పెట్టిమంటారా? లక్ష్మి, వద్దు. కాఫీ. కాసేపటి తర్వాత తాగుతా. అవును, నిన్న రాత్రి భోజనం తేవద్దని ఫోన్ చేశారు, ఎందుకు? ఆకలిగా లేదు కాబట్టి. నీకే శ్రమ తగ్గింది, తెచ్చాక వేస్ట్ చేయడం ఎందుకని. నాకు శ్రమ తగ్గించడానికా? నా మీద శ్రద్ధ తగ్గా. తెచ్చేది వేస్ట్ అవుతుందనా? నేను వేస్ట్ అనిపించా? నా చేతి వంటలు టేస్ట్ అనిపించటం లేదా? రుచులు నచ్చక అభిరుచులు మారయ్యా? నన్ను దూరం పెడదామనా? అమ్మా, ఏంటమ్మా, ఇంటికి నాన్న ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే మొదలు పెట్టావా? ఎందుకమ్మా ఆయన అలా విసిగిస్తావు? ఏంటమ్మా ఏంట్రా, పెద్ద చిన్న తేడా లేకుండా ఏం వాగుతున్నా? నాకు నడుచుకోవడం, మాట్లాడటం నేర్పేంతటి వాడివయ్యావరా? నువ్వెంత, నీ వయసు ఎంత, నీ జ్ఞానం ఎంత? స్టాప్ దిస్ నాన్సెన్స్. ఎందుకు వాడిని తిడతావు? వాడేమన్నాడని? వాడేమన్నా అంటాడు. ఎందుకనడు? ఏమన్నా అనగలడు. మీ అండుంది కదా. వాడికి తల్లిని, మీకు పెళ్ళాని అని ఏమీ లేదు. ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. నా చెవుల్లో పూలు పెడితే మీకు నోబెల్ బహుమతి వస్తుందనుకుంటున్నారా? నా ముందు నటిస్తే ఆస్కార్ అవార్డు వస్తుందని భ్రమపడుతున్నారు. నన్ను మార్చాలని చూసేవాళ్ళు ఒకరు, ఏ మార్చాలని చూసేవాళ్ళు ఇంకొకరు. మార్చడాలు, ఏ మార్చడాలు ఏమీ లేవు. నువ్వేదో భ్రమలో ఉన్నావు. అవునవును, నేనే భ్రమలో ఉన్నాను. వీడు బొంగరల్లా దాని ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. పిల్లి పాలు తాగిన బంధం నాకేమీ తెలీదని వీడు అనుకుంటున్నాడు. కానీ నాకంతా తెలుసు. మొత్తం మీ భాగవతం అన్నీ తెలుసు. చరిత్రలు చెబితే తలలు నేలకేస్తారు, జాగ్రత్త. ఏంటి నీకు తెలిసిన చరిత్ర? అంత తల వంచే తప్పు మేమేం చేశాం? మేమేం నేరం చేసాం చెప్పు. కడుపులో ఒకటి పెట్టుకుని బయట కూడా మాట్లాడుకో. అలాంటి వేషాలు మీ అబ్బా కొడుకులది. నాదంతా స్ట్రైట్ ఫార్వర్డే. ముక్కు సూడితనం, దాపరికం, నాలితనం నా రక్తంలోనే లేవు. వీడు సందు దొరికితే చాలు ఆ ఇంట్లోకి దూరతాడు. మీరు హాస్పిటల్లో ఉన్నా వీడేమి ఇక్కడ లేడు. వెళ్ళి అక్కడ దూరాడు. అమ్మా, నేను ఇప్పుడు వెళ్ళానమ్మా. నోరు మొయ్. వస వెంకటలక్ష్మి, నువ్వేగా ఫోటోలు తీసా, చూపించు. చూపించు చూడండి.
చూడరా చూడు. చూడు వెళ్ళలేదా? చెప్పు, నా మొహం వంక చూసి చెప్పు. వీడికి ఇది నచ్చటం లేదు, ఈయనకి నా వంటలు నచ్చటం లేదు. వంటలు నచ్చడం లేదంటుందంటే ప్రియా వాళ్ళు క్యారేజ్ తెచ్చిన విషయం తెలిసిపోయిందా? ఏంటండి మీరేం మాట్లాడరే? వీడి పద్ధతిని సమర్థిస్తున్నారా, నా అరుపుల్ని వాదిస్తారా? వీడు చేసే పనులకు వీడిని అనాలా మానాలా? ఎందుకురా వెళ్ళావు? సారీ నాన్న. వెళ్ళో. ఆహాహాహా, ఏమి మందలింపు, ఏమి వినయం! ఈ కోతి కొమ్మచ్చి మాటలు ఇంకా నమ్మే పిచ్చిదాని కాదు. కానివ్వండి కానివ్వండి, ఎంత గొప్ప నాటకానికైనా ఎప్పుడోకప్పుడు తెరపడక తప్పదు. ఏంటే తులసి, అసలు కష్టాలన్నీ నీకు ఆ సీతమ్మకి అన్నట్టుగా నువ్వు ఆదిత్య వరుసలో పుట్టారు, ప్రేమించుకున్నారు, పెళ్ళై ఒకటవుతారు అనుకున్నాం. సూర్యకాంతంలా ఈ వెంకటలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చిందే? మంగళగిరి నుంచి. సీరియస్ గా మాట్లాడుతుంటే జోక్ లేకు. నీ గురించి నేను ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా? ఓసే, నువ్వు ఫీల్ అయినా నేను ఫీల్ అయినా టెన్షన్ పడ్డా తల బాదుకున్నా జుట్టు పీక్కున్నా ప్రాబ్లం సాల్వ్ కాదే. అన్నిటికీ మా దుర్గమ్మ మారాలి. తనే మా ప్రేమ వాల్యూ తెలుసుకుని రియలైజ్ కావాలి. అప్పుడే మా పెళ్లి జరుగుతుంది. అదెలా? ఆవిడకు నీ మీద అంత కోపానికి కారణమేంటే? అదే అర్థమైతే ప్రాబ్లం ఎందుకుంటుంది? దానికి నేనంటే ఇష్టం లేదు, మా అమ్మ మీద కోపం. కానీ చాలా మంచిదే మా అమ్మ. ఏం చేస్తాం, ఒక్కొక్కరికి ఒక్కొక్కరి మీద ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఎందుకు ఎప్పుడు ఎలా కలుగుతుందో తెలీదు. తెలిస్తే సాల్వ్ చేయొచ్చు. తెలియనంత కాలం ప్రాబ్లం కి సమాధానమే రాదు. హాయ్. హాయ్. ఏంట్రా ఆదిత్య, నువ్వు ధైర్యం చేయవా? తులసిని పెళ్లి చేసుకోవా? అరే నువ్వే ఏదొకటి చేయాలి. మీ ప్రేమకి న్యాయం చేయాలి. లేకపోతే తులసి పెట్టిన నిక్ నేమ్. హే, అన్యాయంగా మాట్లాడుకో. నా ప్రయత్నం నేను సిన్సియర్గా చేస్తున్నాను. సిన్సియర్ గా కాదు, సీరియస్ గా చెయ్యి. ఏం చేస్తావో తెలీదు. మీ మ్యారేజ్ అవ్వాలి. తులసి, నీతో ఒక మాట చెప్పాలి. మన ఫ్రెండేగా, చెప్పు, పర్లేదు. అది కాదే. రహస్యమా? మళ్ళీ ఏదైనా చచ్చు ప్లానా? అదేం కాదు. అమ్మకు నేను నిన్న మీ ఇంటికి వచ్చిన సంగతి తెలిసింది. రచ్చ రచ్చ చేసింది. ఇదేమైనా కొత్త? అసలు రచ్చ మీ అమ్మ కమల పిల్లలరా. దుర్గమ్మ పుట్టిందే రచ్చ ముహూర్తంలో, గొడవల నక్షత్రంలో, పేచీల రాశిలో. సర్లే, ఫైనల్ గా ఏమందిరా? నీ పెళ్లి వెంకటలక్ష్మితోనే 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 అందా? నువ్వు పైకి అనలేకపోయినా మనసులో కబుల్లహి 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 అనుకోకపోయావా? అదేంటే కబుల్ నహి అంటే? ఇష్టం లేదు అని. తలాక్ 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 అంటే తెలుసా? తలాక్ అంటే విడాకులు కాదు, ఆ ఇష్టం. ఓకేనా? బా, ఇప్పుడు ఈ జనరల్ నాలెడ్జ్ ఎందుకే? నెక్స్ట్ ఏం చేద్దామో చెప్పవే. నేనెవరిని చెప్పడానికి? అందరి జాతకాలు రాసే చిత్రగుప్తున్నా కాదే. కాలం కలిసి రాందే ప్రయత్నాలు ఫలించవురా. అరే ఆదిత్య. ఏంటే? ఏం లేదులే. ఆ దుర్గమ్మ హాస్పిటల్ కి నర్సు వేషంలో వచ్చిన సంగతి వీడికి చెప్పడం అనవసరం. అది కాదురా, నువ్వు మావయ్యని అబ్జర్వ్ చేసావా? ఏ విషయంలో? మా ఫ్యామిలీ విషయంలో రా, స్పెషల్ గా నా విషయంలో. ఇంతకు ముందులా కోపం చూపించటం లేదు. ఒకసారి హాస్పిటల్లో మేం కలిసినప్పుడు మావయ్య ప్రవర్తన గుర్తు తెచ్చుకో. అవును తెలిసి, నువ్వు చెప్పింది నిజమే. మార్పుకి కారణం తెలుసుకోవాలరా. అవును,
మామయ్యని కాల్చింది ఎవరో తెలిసిందా? లేదే, ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. చేసినా బయటికి చెప్పర్లే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదులే. కానీ ఆదిత్య, నిన్న మామయ్య అమ్మతో నాతో ప్రేమగా మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందిరా. నాన్నలో ఈ మార్పును అవకాశంగా తీసుకుని తులసితో నా పెళ్లి చేయమని అడిగితే మంచి ఐడియానే, కానీ ముందు మార్పు నిజమా అబద్ధమా కారణాలేంటో నారా తీసి ఆ తర్వాత నా మనసులో మాట బయట పెట్టాలి. సరే అన్న అనకపోయినా అసలు ఆయన మనసులో ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. రే, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదులే, వస్తాను. బాయ్ బాయ్. బాయ్. పదవే. తులసి, మీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందే. చూద్దాంలే. మా నాన్న చావు బతుకుల్లో ఉంటే నీకు పెళ్లి కావాలా? ఈ పెళ్లి క్యాన్సిల్. ఫోన్ చేసావమ్మా? ఏంటి వెంకటలక్ష్మి అలా వెళ్తుంది? వెంకటలక్ష్మి, చెప్తే మాట్లాడేది. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి, ఏం చేస్తావు? కిందకి ఏంటి పిచ్చి పని? ఏంటి ఏంటి ఇది? పెంపుడు కోతి ఆటలా ఉందా నీకు? అత్తారిలనగానే కర్రెత్తేసినట్టు, పుట్టిలనగానే నెత్తిన పోతున్నట్టు. ఊ అంటే ఊరి, ఆ అంటే ఊరి. ఎందుకే అసలు ఎందుకు ఊరేసుకోవడం? అన్ని చూస్తూ ఎందుకు అంటావేంటి? ఊరికాక నాకు ఇంకో దారే ఉంది. అయ్యో ఏమైందో అని కంగారు పడి పెళ్లి పెట్టెల మీద నుంచి లేచి తాళి కట్టాక వెళ్దాం అంటే నువ్వు నీ కొడుకు నా చెంపలు వాయించారు. హాస్పిటల్కి వెళ్తే పరామర్శించడానికి వెళ్ళిన నన్ను, పైగా పీటల మీద పెళ్లి ఆగిపోయిన దాన్ని వదిలి పెళ్లి పటాకులు లేని దాన్ని, నా పెళ్లికి అడ్డుగా ఉన్నదాన్ని, నిశ్చితార్థాలు పెళ్లిళ్ళు చెడగొడుతున్న దాన్ని తల నిమురుతూ ప్రేమలు కురిపిస్తూ భోంచేసావా తల్లి, తాంబూలం వేసుకున్నావా, ఎర్రగా పండిందా అని అడగటం. మీ అబ్బాయి సందు దొరికితే చాలు తుర్రమని దాని ఇంట్లో దూరటం, మెహందీలు పెట్టడం, అచ్చుక బుచ్చుక కబుర్లు ఆడటం, అర్ధరాత్రి పూట కేకులు, పాటలు, డ్రీమ్లు. ఇంత జరుగుతుంటే నన్ను వెర్రిదాన్ని చేసి వాళ్ళు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటే కోతి మొహం వేసుకుని చూస్తూ కూర్చోవాలా? బలికి వాళ్ళింటికి బానిసగా వెళ్ళాలా? లేకపోతే వాళ్ళ పెళ్లి మీరు చేస్తే ఈ ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఆయలా చాకరీ చేస్తూ బతకాలా? ఏం మాట్లాడవి? నిజాలు, పచ్చి వాస్తవాలు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏది జరగలేదో, ఏది జరగటం లేదో, ఏ అబద్ధాలో చెప్పు చూద్దాం. ఎవరన్నా అంటే నన్ను నమ్ము, నా మాటలు విను, నేను నీకు హామీ ఇస్తున్నా అంటావు. ఇలా జరుగుతుంటే ఎలా నీ హామీల మీద ధైర్యంతో ఉండాలి? ఏ నమ్మకంతో బతకాలి? ఏమే నువ్వు ఊరేసుకుని చేస్తే నీకు పెళ్ళవుతుందా? వాళ్ళ పెళ్లి చూసే కర్మ తప్పుతుంది, నా ఆత్మకి శాంతి కలుగుతుంది. నీ మొహం కలుగుతుంది. పిచ్చి కూతల కోయికు. పిచ్చి కూతలు అంటావేంటే దుర్గా? దాని కడుపు ఎంత రగలకపోతే, దాని గుండెలు ఎంత మండకపోతే చావుకు సిద్ధపడుతుంది చెప్పు. నిజమే కదా దుర్గమ్మ, పాపం అది కాబట్టి భరిస్తుంది. అదే ఇంకో ఆడపిల్ల అయితే ఈ పాటికి తాడో పేడో తేల్చుకునేది.
అసలు నా సంగతి పక్కన పెట్టత్తయ్యా, నన్ను వదిలే. నేను బావకి ఏమీ కాను. నేను తనకి నచ్చలేదు, ఇష్టం లేదు, ప్రేమించలేదు, ప్రేమించడు కూడా.